ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మతాన్ని నీకే స్తుతిస్తోత్రమైనప్పటి వరకు పాటలు పాట ఎందును వాక్యం చదువుతున్న ఎందును మొదటి చేసేపటి ఎందును నీ యొక్క హస్తం ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వదన స్తోత్రం తండ్రి. అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ పెంచున్న పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకున్నా సహాయం చేసేయమని నేను మరి పుస్తకాల గురించి ఆలోచిస్తూ ఉండగా నేను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఇలాగా సువార్తలు కాంటెక్స్ట్ అనేది మేము అర్థం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కోటాను కొట్టదని స్తోత్రం తండ్రి. నీ యొక్క కృపగబ్దాలు ఎప్పుడు ఉంచమని, అలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధన క్రమంలో సమస్త మహిమ గంధ ప్రభులు మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నిప్రీకుమాడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితి గల నామమున అడిగి పెడుకుతున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆగిపోయే పాఠం ఏంటండి? మీకు అర్థమైనా ఉంటుంది. వరుసనే వస్తున్నాం కదా, మత్తయి, మార్కు, ఇప్పుడు లూకా సువార్త. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే లూకా సువార్త వివరణ, దాని యొక్క నేపథ్యం ఏమిటి అనేది తెలుసుకుంటున్నామండి. అసలు ఆ గ్రంథకర్త ఎవరు, ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయాలు ఉండే సారాంశం ఏంటి అనేది ఇప్పుడు మనం ఏంటంటే మత్తయి సువార్త కానీ మార్కు సువార్త కానీ ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమైద్దండి. నేను చెప్పిన పాఠం కనుక మీ మైండ్లో కనుక గుర్తుంటే మత్తయి సువార్త, మార్కు సువార్త అనేది చాలా క్లారిటీగా అర్థమైద్ది అనమాట. అలాగే ఈ పాఠాలన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. జస్ట్ వినేసి వదిలేసేస్తే ఉపయోగం ఏమీ లేదు. విన్న వాక్యాన్ని మనం బ్రెయిన్లో ఉంచుకున్నట్టయితే మనకి ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా ఒక్కొక్కటి మనకి చక్కగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. మనం చెప్పేది ఏదో రఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోండి, ఏదో ప్రసంగం చేయాలి కాబట్టి చేయటం, లేకపోతే ఆదివారం కాబట్టి చెప్పుకోవటం అనేది కాకుండా మనం ఇవన్నీ కూడా ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలని అవగాహన చేసుకుంటున్నామండి. బైబిల్పై అవగాహన పెంచుకుందాం రండి అనే కార్యక్రమం అనేది మనం చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. బైబిల్ మీద మనం అవగాహన అనేది పెంచుకుంటున్నాము. ఈ ప్రక్రియలో మనం ఈ యొక్క పుస్తకాలు ఆలోచించుతున్నామండి. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ యొక్క పుస్తకాలు అనేది మనం ఆలోచించలేదు. నాకు అంతకుముందు ఈ యొక్క వివరణ అనేది ఎక్కడ కనిపించలేదు. కానీ ఒక పాస్టర్ గారి వల్ల చాలా చక్కగా వివరిస్తున్నాడు ఆయన. దాన్ని మనం ఇక్కడ మన సంఘంలో నేర్చుకోవటం జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ మనం మత్తయి సువార్త, మార్కు సువార్త తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ రోజున మనం లూకా సువార్త. మొత్తం దీంట్లో ఏం చేయాలంటే లూకా సువార్తలో లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉంటాయండి. అంతేనా? 24 అధ్యాయాలు ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ లూకా గారు, మీకు క్వశ్చన్ వేస్తున్నాను, మీకు తెలిస్తే చెప్పండి. లూకా గారు యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక ఆయన లేకపోతే ఈయన కాదా? ఈ 12 మందిలో మరి ఆల్రెడీ మరి ఇద్దరు గురించి చెప్పుకున్నాం. ఎవరండి? మత్తయి గారు, యోహాను గారు. మార్కు గారు కూడా కాదు. మార్కు గారు కూడా ఆయన సువార్త పరిచర్య చేశాడు. కానీ లూకా గారు కూడా ఎవరంటే ఈయన ఇంకో విషయం ఏంటంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయన ఒక డాక్టర్ గారు. లూకా గారు ఒక డాక్టర్ గారు. అలాగే ఇంకోటి కూడా ఉందండి, ఈయన క్వాలిఫికేషన్ చెప్పగలుగుతారా? ఆల్రెడీ మీకు చెప్పాను మీకు. ఎస్, హిస్టోరియన్, చరిత్రకారుడు. ఇంకోటి కూడా ఉందండి, ఇవాళ మీకు కొత్త విషయం తెలిసిద్ది ఆయన గురించి. ఎవరండి? ఫాలోవరే, కానీ ఈయన యూదుడు కాదు, అన్యుడు. చూసా, ఒక అన్యుడు అయ్యుండి లూకా గారు లూకా సువార్త ప్లస్ ఇంకొక పుస్తకం కూడా రాశాడండి ఆయన. చాలా ప్రాముఖ్యమైన, బైబిల్కి చాలా ప్రాముఖ్యమైన పుస్తకం కూడా ఇంకోటి రాశాడు ఆయన. అదేంటండి? ఎస్, అపొస్తల కార్యం అనేది అసలు చాలా చాలా డెప్త్గా ఉంటుంది. అది రాసింది కూడా లూకా గారే. లూకా గారు 2 పుస్తకాలు రాశారండి, లూకా సువార్త అలాగే అపొస్తల కార్యం. ఈ 2 పుస్తకాలు రాసింది కూడా ఆయనే. ఈ 2 పుస్తకాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందండి బైబిల్లో. ఈ 2 పుస్తకాలు చాలా చాలా ఉంటుంది. లూకా సువార్తలోనూ చాలా డెప్త్గా రాస్తాడు ఆయన. ఎందుకంటే
చరిత్రకారుడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా తరచి ఆలోచించి ఇది కరెక్టా కాదా అని పరీక్షించి మరీ రాస్తాడండి. లోకసువార్త అనేది ఒక్కొక్క వచ్చిన మనకు ఒక్కొక్క పాఠంలాగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగా రాశాడు ఈయన లోకసువార్త. ఈయన మరి ఒక అన్యుడయ్యుండి ఈయన మరి పుస్తకం రాశాడు. దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అన్యుడు అని ఎందుకు ఎన్నిసార్లు చెప్పారంటే, చాలామంది బైబిల్ మీద కొంతమంది ఏడుస్తున్నారండి. అదేంటంటే ఈ బైబిల్ అనేది యూదుల కోసం రాయబడింది, క్రైస్తవుల కోసం రాయబడింది అన్నారండి. అసలు ఒక అన్యుడైన లోకా గారు 2 పుస్తకాలు రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఈయన పక్షపాతం అక్కడ చూపిస్తున్నాడండి. అంటే ఆయన యూదుడు కాదు, అయినా సరే అన్యుడైనా సరే దేవుడు ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడు. లోకా గారికి 2 పుస్తకాలు రాయడానికి అవకాశం ఇచ్చాడు. కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతున్న మాటలను బట్టి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చిందండి. ఎందుకంటే అన్యుల్ని ప్రేమించడం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అన్యుల్ని ప్రేమించకపోతే దేవుడు అసలు ఈ అవకాశం ఎందుకు ఇస్తాడండి? సర్వ సృష్టికి వెళ్ళి నన్ను అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన ఆయన పక్షపాతం చూపిస్తాడండి యేసుక్రీస్తు వారు. అందుకనే అని చెప్పడం, అన్యుడని చెప్పడం జరిగిందండి. ఆయన యూదుడు కాదనమాట. యూదుడు కాకపోయినా సరే మరి అసలు ఎంతో డెప్త్గా రాస్తాడు ఆయన లోకసువార్త కానీ అపొస్తలుల కార్యం కానీ. ఇంకో విషయం ఏంటంటే, ఈయన అపొస్తలుడైన పౌలు గారికి చాలా దగ్గరగా ఉంటాడండి పనులు. అంతకుముందు మనం పోయిన వారం ఒక ఆయన గురించి నేర్చుకున్నాం. ఎవరైనా మార్కు గారు లోకా గారు ఆయన పక్కంటే తిరిగారండి. అపొస్తలుడైన పౌలు గారు పక్కంటే తిరిగినటువంటి సువార్థికులు అనమాట వీళ్ళు. మరి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారండి? అందుకనే వాళ్ళు 2 పుస్తకాలు రాయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క పుస్తకం అనేది ఎప్పుడు రాశారంటే 60 నుంచి 65 లోపలనే రాయటం జరిగిందండి ఈ లోకసువార్తని. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతామంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పెద్ద హింస జరిగింది కదా. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే ఈ దేవాలయం చూసావా ఎంత అందంగా కట్టారో అంటే, దీని మీద రాయి మొత్తం రాళ్ళని పడేసేస్తారు, ఈ యొక్క చర్చిని పడేస్తారని చెప్పడం జరిగిందండి. యేసుక్రీస్తు వారికే చూపించి చెబుతున్నారు. ఆయనకి తెలియనట్టు, ఆయనకి తెలియకుండా ఏమైనా ఉంటుందండి. ఈ మందిరం చూడని నేను చెప్తే, ఈ రాయి మీద రాయి ఒకటైనా ఉండకుండా పడగొట్టే దినాలు వస్తాయని చెప్పాడు. అది ఎప్పుడు జరిగిందండి? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిందండి. 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తులు వాళ్ళు ఆ యొక్క మందిరాన్ని పడేయటం జరిగింది. ఈ యొక్క యూదుల్ని ఊచకోత కోయటం జరిగిందండి. ఏం చేశారండి? యూదుల్ని ఊచకోత. ఆ రోజునంట రక్తం అంట మోకాళ్ళ వరకు వచ్చిందన్నట్టుగా చెబుతున్నాండి. మనుషులను కోస్తే ఆ యొక్క రక్తం అంత భయంకరమైన హింస జరిగింది. ఎందుకు జరిగిందండి ఆ హింస అంటే, మరి యూదులంటే ఇశ్రాయేలు అంటే దేవుడికి ఇష్టం కదండి. కానీ వాళ్ళు ఒక తప్పు చేశారండి. ఏం తప్పు చేశారండి వాళ్ళు? మీకు బరబ్బా కావాలా, మీకు యేసు ప్రభువు కావాలంటే ఏం చెప్పారండి వాళ్ళు? బరబ్బానే కావాలన్నారు. కానీ యేసుక్రీస్తుని కోరుకోలేదు. అప్పుడు ఈ శాపం మా మీద, మా పిల్లల మీదకి రావాలని కోరుకున్నారండి వాళ్ళు. అంటే అక్కడతో ఆగొచ్చుగా, ఆగకుండా మా మీద, మా పిల్లల మీదకి శాపం రావని దేవుడి కోపం మా మీద వచ్చేలాగా నేను ఒట్టు పెట్టుకున్నాను. వాళ్ళు తప్పని అనుకోవట్లేదు వాళ్ళు. కానీ ఒకవేళ కనుక మేము చేసే తప్పు అయితే మా మీదకే శిక్ష రావాలని, మరి తప్పే కదా. దేవుని కుమారుడైన వాళ్ళు యేసు ప్రభు అనుకోవట్లేదు, వాళ్ళు క్రీస్తు అనుకోవట్లేదు, మెస్సయ్య అనుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు కూడా స్టిల్ యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. యూదులు ఇంకా యేసు ప్రభు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆయన యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా ఒప్పుకోలేదు వాళ్ళు. అందుకనే ఆ శిక్ష మా మీద, మా పిల్లల మీదకి రావాలంటే అప్పుడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి దేవుడు మరి వీళ్ళకి ఇచ్చిన శిక్షనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి అప్పటికి ఈ యొక్క లోకగారు ఏం చెప్తాడంటే, అది ఇంకా జరగలేదన్నట్టుగానే రాస్తాడనమాట. జరగలేదంటే అప్పుడు దాన్ని బట్టి మనం ఈ యొక్క పుస్తకం రాసింది క్రీస్తు శకం 60 నుంచి 65 లోపు అనుకోవచ్చు. 70 ఇంకా టచ్ అవ్వలేదు కాబట్టి అని మనం దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. చాలామంది చరిత్రకారులు కూడా ఈ విషయమే ఇది కరెక్ట్ అని చెబుతున్నారు అనమాట. మనం ఒకసారి చూడగలిగితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి.
ఈయన లోక గారి గురించి ఒక పరిచయ వాక్యం తెలుసుకుందాం. కొలస్సీ 4:14 వచ్చినవండి. లోకాను ప్రియుడైన వైద్యుడును సరిపోద్దండి. ఈ పుస్తకం ఈ పత్రిక రాసేది ఎవరండి? కొలస్సీ పత్రిక రాసేది ఎవరండి? పౌలు గారు. పౌలు గారు ఏమన్నాడు? లోక గారిని ఏమన్నాడండి? ఒకసారి మళ్ళీ చదవండి. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు నీకు వందనాలు. ప్రియుడైన వైద్యుడు అన్నారండి. పౌలు గారు లోక గారిని ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. ప్రియుడైన, లేదా లోకాన్ని రాయొచ్చు కదా, ప్రియుడైన ఎందుకు రాస్తున్నాడు? ప్రియుడైన ఈయనే నా ప్రియకుమారుడు ఒక ఆయనకి వచ్చిందండి. ఆ బిరుదు ఎవరికండి? యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పైనుంచి ఈయనే నా ప్రియకుమారుడు అన్నాడు. అలాగే ఈయన కూడా, పౌలు గారు కూడా లోక గారిని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు తెలియటానికి ఆ మాట చదివించడం జరిగింది అనమాట. పౌలు గారు లోక గారిని ఎంతో ప్రియుడైన వైద్యుడు. వైద్యుడు అనే వారికి ఈ సమాజంలో చాలా గౌరవం ఉంటుందండి. డాక్టర్ గారు ఆయన డాక్టర్ అయి ఉండి ఏం చేసేవాడు అంటే సువార్త పరిచయం చేసేవాడండి, సేవ చేసేవాడు, బోధించేవాడు. యేసుక్రీస్తు వారి గురించి పుస్తకం రాశాడు. ప్రియుడైన అంటే మరి ప్రియుడైన వైద్యుడు అంటే ఈయన ఎలా పడతా అలాంటి చిన్న డాక్టర్ కూడా కాదండి, ఆయన పెద్ద డాక్టర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భాన్ని బట్టి కన్యక గర్భవతి కనున అని కొంతమంది మత పిచ్చోళ్ళు అడుగుతున్నారు. మరి డాక్టర్ గారైనా మరి లోకా గారు సర్టిఫై చేస్తున్నాడండి. కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని మనకి లోకసభ మనం చూస్తామండి. అది రాసింది ఎవరండి? ఒక డాక్టర్ గారు అయి ఉండి కన్యక కనకపోతే కనుక అబద్ధం అయితే కనుక ఆయన రాస్తాడండి. డాక్టర్లు రాంగ్ స్టేట్మెంట్ రాస్తాడు ఆయన. ఉన్నట్టుగా రాశాడనమాట. లోక గారు డాక్టర్ అయి ఉండి ప్రియుడైన వైద్యుడు అంట. ఈయన చాలా వచ్చిన పేషెంట్లు కూడా చక్కగా, కొంతమంది డాక్టర్లు ఉంటారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకి వెళ్ళబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు. కానీ ఈయన పేషెంట్లని వాళ్ళ దగ్గరికి వస్తే చక్కగా మాట్లాడటం కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఆయన మొత్తం తెలుసుకుంటాడండి. ముందు డాక్టర్ గారు మన యొక్క రోగాన్ని కుదిరించాలంటే ఏం చేయాలండి? మనం చెప్పేదంతా ఓపిక కూర్చొని వినాలి. ఆయన విన్న తర్వాత నేను ఎక్కడ చూశానంటే ఈ యొక్క పద్ధతిని ఒకసారి మనం విజయవాడ వెళ్ళాము, చూసావా హాస్పిటల్కి, హెల్ప్ హాస్పిటల్. బీబీ ఎక్కువగా ఉన్నప్పుడు చెక్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడ డాక్టర్ గారు ఉండవు, చూసావా. ఆయన డాక్టర్ కుర్రోడే, 30 సంవత్సరాలు ఉంటాయో ఉండవు. ఆయన చాలా కుర్రోడు, చాలా కూల్గా కూర్చొని ఎన్నో క్వశ్చన్లు వేసాడు, చాలా క్వశ్చన్లు వేసాడు. ఓహో, డాక్టర్ అంటే ఇలా ఉంటాడు అనిపించింది నాకు. చాలా క్వశ్చన్లు వేసి దాన్ని చక్కగా మీకు ఈ టెస్టులు చెప్పిండని చెప్పి ఆ టెస్టులు చూసిన తర్వాత మీకు ఏం ఇబ్బంది ఏం లేదండి, ప్రాబ్లం ఏం లేదు, మీరు హెల్త్ అనేది చాలా కరెక్ట్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదని చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్స్ అనేవాళ్ళు వచ్చిన పేషెంట్ ఆయన మాట్లాడే మాటలను బట్టే సగం రోగం అనేది తగ్గేటట్టుగా మాట్లాడాలండి. ప్రియుడైన వైద్యుడు అన్నాడంటే ఈయన కూడా ఈయన దగ్గరికి వచ్చిన పేషెంట్ని ఎలా చూసుకుంటాడంటే చాలా చక్కగా చూసుకుంటున్నాడు అని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే పౌలు గారికి లోక గారికి పరిచయం ఉందని మనకి అర్థమవుతుందండి. ఇంకొక వచనం కూడా చూద్దామండి. ఫిలోమోను పత్రిక 24వ వచనం ఒకసారి చూడండి. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఫిలోమోను 24వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, 24వ వచనం. జత పని వారైన మార్కు, అరిస్టార్కు, దేమా, లోక వందనములు చెప్పుచున్నారు. ఎక్కడ కూడా లోక గారు ఈ పత్రిక రాసింది ఎవరండి? ఇది కూడా రాసింది పౌలు గారే. ఇక్కడ కూడా మనకి లోక గారు కనిపిస్తున్నారు. ఈయన యొక్క పరిచయం గురించి మీకు పరిచయం చేస్తుంది అనమాట. ఈ లోక గారు అపోస్తలుడైన పౌలు గారికి చాలా సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉండేవాడు అనమాట. అన్నీ కూడా చూసుకునేవటం కానీ, ఆయనతో చక్కగా మాట్లాడటం కానీ, వీళ్ళందరూ కూడా కలిసి దేవుని యొక్క సేవ చేసేవారు. పౌలు గారు కానీ, లోక గారు కానీ. అర్థమవుతుందిగా ఈ లోక సువార్త ఎవరు రాశారు? ఆయన యూదుడా అంటే యూదుడు కాదండి, ఆయన ఒక అన్యుడై ఉండి కూడా దేవుని మాటలు రాయడానికి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. అలాగే అన్యులమైన ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో మనం అందరం కూడా అన్యులమే. మనం అన్యులమా లేకపోతే యూదులమనే? మనం ఒకప్పుడు
భారతదేశంలో ఉన్నాం కాబట్టి అన్యులు ఇప్పుడు క్రీస్తుని ధరించాం కాబట్టి క్రైస్తవరం అయ్యామన్నమాట. ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అండి. ఈయన లోకా గారు ఆయనతో పాటు మరి లాస్ట్ వరకు కూడా 11వ వచనం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడి పరిచయ నిమిత్తము నాకు ప్రయోజనకరమైన సరిపోద్దండి. ఇక్కడ చూసారా, లోకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. లోకా మాత్రమే ఎవరి దగ్గర ఉన్నాడంట లోకా గారు? ఎస్. ఎవరికి రాస్తున్నారండి ఈ గ్రంథం, ఎవరికి రాస్తున్నారో మనం తెలుసుకోవాలండి. బైబిల్ చదివేటప్పుడు మనం ఇట్లా చదువుకుంటే వెళ్తే అర్థం కాదండి. ఇట్లాగా తిమోతి గారికి రాసింది పత్రికలు ఎవరు రాశారు? తిమోతి గారికి పౌలు గారు రాశారు. ఎస్, పౌలు గారు రాస్తూ ఇప్పుడు చదవండి, మీకు ఇంకొంచెం అర్థమైంది. సరిపోద్దండి. లోకా మాత్రమే అందరూ కూడా వాళ్ళ యొక్క పనుల్లో ఉన్నారంట. లోకా గారంట అపోజిట్ పౌలు గారిని కనిపెట్టుకుని అక్కడే ఉన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడంట. చూసారు, ఆయనకి ఎంత బంధం ఉందో. మార్కు గారు కానీ లోకా గారు కానీ చాలా దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట పౌలు గారికి. ఒక విషయం ఏంటంటే, పౌలు గారు చివరగా రాసినటువంటి పత్రిక ఏంటంటే ఈ పత్రికేనండి. ఆయన ఇక తర్వాత చంపేసేస్తారనంగా ఈ యొక్క పత్రిక రాయటం జరిగిందన్నమాట. చివరగా రాసినటువంటి పత్రికే అపోజిట్ పౌలు గారు రాసిన పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అన్నమాట. నాకు చివరి క్షణాల్లో, చివరి గడియల్లో, చివరి రోజుల్లో నాకు తోడుగా ఉంది ఎవరంటే, ఆయనకి భార్య కానీ పిల్లలు కానీ లేరండి. పౌలు గారు పెళ్లి చేసుకోలేదు తెలుసా, ఆయన పెళ్లి చేసుకోవాలి. ఆయన కానీ ఈ శిష్యులే ఆయనకి ఒక తండ్రిలాగా చూసుకునేవాడు అనమాట. ఆయన దగ్గర ఉన్న శిష్యులు మార్కు గారు కానీ లోకా గారు కానీ ఒక కన్న తండ్రిలాగా చూసుకునేవాడు అనమాట. ఆయన కూడా ఎంత ప్రేమించేవాడు అంటే, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈయన కూడా ఎంతో ప్రయాసపడేవాడు వాళ్ళ కోసం. చాలా ప్రేమతో ఉండేవాడు, వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా అలాగే ఒక ఆత్మీయ తండ్రి, కన్నతండ్రిని, ఆత్మీయ తండ్రిని ఆయనలోనే చూసుకునేవాడు అనమాట. లోక గారు కానీ మార్కు గారు కానీ. ఇదంతా కూడా లోక గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఈయన 2 సువార్తలు రాయటం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ లోకా సువార్త ఎవరికి రాశాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి? లోకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వచ్చేసేయాలండి. ఘనత వహించిన దయోఫిల ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొనుచున్నారు కనుక నీవు ఉద్దేశింపబడిన సంగతులను నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారం తెలుసుకున్నాను. తరచి ప్రతి ఒక్కటి కూడా ఆయన తరచి చూస్తున్నాడంట. ఎవరు లోక గారు ఏదైనా రాస్తున్నాడంటే మరి హిస్టారికల్గా చిత్రకారుడు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పు లేకుండా రాయాలండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన తప్పు లేకుండా పరిశీలించి రాయటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు దీనిని బట్టి మీకు ఏమన్నా అర్థమైందండి? ఘనత వహించిన దయోఫిల అంటే ఎవరండి? ఘనత వహించిన దయోఫిల అంటే ఎవరు? ఎప్పుడన్నా మీరు విన్నారా దయోఫిల అనేది మాట? కాదు. ఇది చాలామందికి కరెక్ట్గా అంచనా వేయటం కూడా తెలియదు. మనం కూడా ఇది ఒక ప్రాంతం పేరా, పట్టణం పేరా, లేకపోతే మనిషి పేరా అనేది కూడా క్లారిటీ రావాలి మనకి. ఘనత ఎవరికి వహిస్తామంటే మనుషులకు వహిస్తావా? మనిషి గురించి అంటామా, లేకపోతే ఒక పట్టణం గురించి, ఒక ప్లేస్ గురించి అంటామా మనం? ఎస్. ఇక్కడ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఇది కరెక్ట్గా ఈ పేరు అనేది ఇక్కడ ఒక్కసాటే ఉంటుంది బైబిల్ మొత్తం మీద, ఇంకెక్కడ ఉండదు. కాబట్టి వీళ్ళు చరిత్రకారులు అంచనా వేసింది ఏంటంటే, ఇది ఒక మనిషి గురించి లోకా గారు ఘనత వహించిన అంటే ఒక ఆయనకి బాగా తెలిసిన వ్యక్తి, ఫ్రెండ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఒక అధికారి అయినా అయి ఉండాలని ఈ యొక్క వచనాన్ని బట్టి వాళ్ళు నిర్ధారించడం జరిగింది.
ఎవరినో ఉద్దేశించి రాస్తున్నాడు. ఘనత వహించిన దేవఫిలట ఒక ఫ్రెండ్ కానీ, ఒక అధికారి కానీ, ఒక రాజు కానీ, ఇట్లాగా ఒక మనిషిని ఉద్దేశించి రాస్తున్నటువంటి పుస్తకమే ఈ లోక సువార్త. ఇంకో విషయం ఏంటంటే ఈ లోక సువార్త ఎవరికి వ్రాయబడింది? ఇప్పుడు మత్తయి సువార్త ఎవరికి వ్రాయబడింది చెప్పండి. ఆల్రెడీ మనం 2 వారాల నుంచి వినుకుంటూ వస్తాం కదా. మత్తయి సువార్త ఆయన ఎవరిని ఉద్దేశించి వ్రాసాడు? మత్తయి గారు. ఎస్, యూదుల గురించి అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడని ఎత్తి అక్కడి నుంచి రాసుకుంటూ రావడం జరిగింది. అలాగే మార్కు సువార్త ఎవరికి రాయబడింది? అన్యుల గురించి పూర్తి. ఎస్, రోమీయులకు, అంటే అన్యులు, యూదులు కానివారు అనమాట. యూదులు కానివారు రోమీయులు, వాళ్ళకి రాయబడినటువంటి పత్రిక సువార్త మార్కు సువార్త. మరి ఈ లోక సువార్త ఎవరికి రాయబడింది? ఇక్కడ మనకి ఏమైనా క్లూ ఏమైనా దొరుకుతుందా? ఈ లోక సువార్త ఎవరికి రాయబడిందంటే అన్యులకు అలాగే యూదులకు కలిపి రాయబడింది. అందరికీ కలిపి రాయటం జరిగిందనమాట. లోక గారు వైద్యుడే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తెలుసుకొని రాయటం జరిగిందండి. మనకు కొంచెం ముందుకెళ్ళాలంటే లోక సువార్త 2:29 వచ్చిన ఒకసారి చదవండి. ఈ యొక్క లోక సువార్త అనేది ఇద్దరికి కలిపి రాయటం జరిగింది కదా. యూదులకు అన్యులకు అంటే రోమియులకు కలిపి రాసినటువంటి సువార్త లోక సువార్త 2:29 వచ్చిన ఒకసారి చదవండి. ఇప్పుడు నీ మాట చెప్పన సమాధానంతో నీ దాసుని పోల్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచు. అదిగో అన్యజనులకు, చూసారా ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. అన్యజనులకు నిన్ను బయలుపరచాలి, వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అదిగో ఇశ్రాయేలుకి, యూదులకి, యూదులకి అలాగే అన్యులకి నిన్ను నీ గురించి తెలియపరచడానికి నేను ఈ యొక్క పత్రిక రాస్తున్నానని లోక గారు చెప్పడం జరిగింది అనమాట. 32 వచనం కూడా చదవండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన. సకల ప్రజలు అంటే ఎవరండి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త ప్రజలకు కూడా కలిపి రాస్తున్నాను. చదవండి. సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూస్తాను. ఎస్, అదండి ఈ యొక్క పత్రిక ఎవరికి రాస్తున్నారండి లోక గారు? ఎస్, అది మీకు అర్థం కాదు. ఇట్లా క్వశ్చన్ వేస్తేనే ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్యులకు అలాగే యూదులకు కలిపి రాస్తున్న సువార్తే లోక సువార్త. లోక సువార్తలో ఆయన ఒక మాట, కన్యక గర్భవతి కుమారుని కను. మరి ఎవరండి కన్యక? ఎవరండి? కుమారుడు ఎవరండి? ఎస్, కాబట్టి మరి ఒక డాక్టర్ గారే ఇది రాస్తున్నాడంటే అబద్ధం అయితే రాస్తాడండి ఆయన. ఇక్కడ తరచు నేను పరిశీలించి ప్రతి ఒక్క వచనం కూడా పరిశీలించి రాస్తున్నాడంట ఆయన. మామూలుగా ఏదో రఫ్గా రాసుకుంటూ వెళ్ళిపోవట్లేదు, నేను ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి రాస్తున్నాను, తరచి చూసి మరి రాస్తున్నాను. చాలామంది ఇది నమ్మట్లేదండి, కన్యక గర్భవతి కుమారుని గంట ఏంటని. అంటే మనం నమ్ముతున్నాం కానీ కొంతమంది మత పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నమ్మటం లేదు, ఇప్పుడు కూడా నమ్మటం లేదు. కన్యక గర్భవతి ఎలా అవుతుంది? హౌ ఈజ్ పాసిబుల్? మనుషుల వల్ల అయితే కాదు కానీ మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగా సృష్టికర్త అయిన దేవుని ద్వారాగా ఈ యొక్క కార్యం అనేది జరిగింది అని లోక గారు ఈ యొక్క పుస్తకంలో లోక సువార్తలో రాయటం జరిగిందనమాట. చాలామంది ఏమంటారంటే ఈ యేసుక్రీస్తు యొక్క శిష్యులు వాళ్ళకి చదువు లేదు కదా, చదువు లేని వాళ్ళు ఈ పుస్తకాలు రాయటం ఏంటి, సువార్తలు రాయటం ఏంటి, చేపలు పట్టేవాళ్ళ చేత ఆయన వాళ్ళకి ఏమి జ్ఞానం వచ్చని రాపించాడు అని వాగుతున్నారండి. మరి మహాజ్ఞాని అయిన సొలొమోను గారు మరి జ్ఞానవంతుడా అజ్ఞానవంతుడు? ఒక మాట చెప్పండి. సొలొమోను గారు మరి అంత జ్ఞానం ఉండి ఆయన ఆఖరికి ఏం చేశాడండి? ఆయన చాలా పెద్ద తప్పు చేశాడు. చెప్పగలుగుతారా? సొలొమోను గారు చేసిన తప్పు ఏమిటి? దేవుని చేత మరి ఎంతో మరి జ్ఞానాన్ని పొందిన ఆయన మరి ఒక చాలా పెద్ద తప్పు చేయడం జరిగింది. ఏం తప్పు చేశాడండి ఆయన? విగ్రహారాధన చేశాడండి ఆయన.
అసలు ఇప్పుడు ఒకసారి దేవుళ్ళకి వచ్చి మరి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. యెరూషలేము దేవాలయాన్ని కట్టించింది సొలొమోను గారని. యెరూషలేము దేవాలయం కట్టించిన ఆ సొలొమోను గారు మా భార్య మాటలు విని 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన వాళ్ళు ఆయన అన్య దేవతల వైపు తట్టు తిప్పేశారండి. అంత జ్ఞానం ఉండి ఆయన మరి అన్ని దేవతల వైపు తిరగడం ఏంటండి? మనిషి కాబట్టి తప్పులు చేస్తాడు. అసలు జ్ఞానం ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయం కట్టించాడంటే మరి అసలు నిలబడాలి కదా అసలు లెక్క అయితే. యెరూషలేము దేవాలయం మరి బైబిల్లో మరి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం మనం. అలాంటి ఆయన కూడా అంత జ్ఞానం ఉండి ఆయన కూడా ఒక్కోసారి తప్పులు చేస్తున్నాడు. తప్పు చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే మరి చేపలు పట్టే వాళ్ళు సువార్త రాయటం ఏంటి? పేతురు గారు చేపలు పెట్టే ఆయన, అంద్రయ్య ఆయన కూడా చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళు సువార్తలు రాయటం ఏంటి? దేవుని వెంబడించడం. ఇక్కడ చదువు లేదని కాదండి. ఎవరైతే వీళ్ళు నీతిగా జీవిస్తారో నా కొరకు వీళ్ళు నిలబడతారని దేవుడు అనుకుంటే చదువు ఉన్నా లేకపోయినా ఆయన నిలబెట్టుకుంటాడండి. పేతురు గారికి ఏం చదువు వచ్చండి? డిసిప్లిన్ ఉండాలి. ఎస్, దేవుడి మీద నమ్మకం ఉండాలి. మెయిన్ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు దేవుని పని అసలు ప్రాణాలు కూడా ఇచ్చేసారండి. వాళ్ళు ప్రాణాలు ఎవరైనా ఇస్తారండి గక్కన? అసలు ఎక్కడికైనా మనం మీటింగ్ రావంటేనే మనం 33 చదువుతూ ఉంటాం వాక్యం నేర్చుకోవడానికి. కానీ మరి వాళ్ళు ప్రాణాలు కూడా పెట్టారంటే మరి చూసారా? దేవుడు అంటే యేసుక్రీస్తు వారు అంటే ఎంతగా వాళ్ళు ఆయన ప్రేమించారంటే అంతగా ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించారు యేసుక్రీస్తు వారు. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభవార్త అనేది లోకగారు చెబుతున్నాడండి. సో లోకాసువార్తలో ఆ శుభవార్త ఏంటనేది మనం చూద్దాం. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన శుభవార్త చెబుతున్నాను అని ఒక దూత వచ్చి చెబుతున్నాను. ఎవరండి ఆ దూత పేరు అని చెప్పగలుగుతారా? దేవదూత. ఎవరితో చెబుతుంది మహా సంతోషకరమైన సువార్తని? గాబ్రియల్ దూత మరియమ్మ గారికి చెబుతుంది. ఆ మాట రాసింది ఎవరంటే లోకా గారే. గాబ్రియల్ దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పిందండి? మహా సంతోషకరమైన వార్త అంట. ఆమె టెన్షన్ పడుతుంది, ఈయనే సంతోషకరమైన వార్త. సంతోషకరం అంటే మనకి రక్షకుడు పడుతున్నాడని ప్రపంచానికి వెలుగు ఆమె గర్భంలోంచి బయటికి రాబోతుంది. ఆమె నేనేంటి కన్యకను కదా, నాకు పిల్లలు ఎట్ట పడతారని ఆమె ఇష్టం అయిపోతుంది. పెళ్లి కనుల దగ్గరికి వెళ్ళి నీవు గర్భిణీ అవుతావు అంటే ఎలా ఉంటుందండి? అంటే ఇదంతా తెలియదు కదా, లేఖనాలలో ఇవన్నీ రాసి ఉండి అని ఏమన్నా దేవుని యొక్క ప్రణాళిక అని ఆమె అంత తెలియదు అనమాట వాళ్ళకి. అని తెలియక తర్వాత వాళ్ళకి అర్థమైంది. అప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ పడింది. మరియా భయపడకము. ప్రపంచంలో కన్యక గర్భవతి అవటం అనేది అదే ఫస్ట్ టైం అన్నమాట. భర్తను ఎరగకుండా గర్భవతి అవటం అనేది ఇంపాసిబుల్. అది ఆమెకి జరిగేస్తుందని తెలిసే వరకే ఆమె చాలా భయపడింది. అందుకని స్టార్టింగ్ ఏమన్నాడు దూత? మరియా భయపడకు. ఆ సువార్త రాసింది ఎవరండి? లోకా గారే. ఇంకా ఈ లోకసువార్తలో కొన్ని క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయండి. మీరు లోకసువార్త చదివారండి? దీంట్లో ముఖ్యంగా ఎవరెవరి గురించి వ్రాయబడింది కొంతమంది పేర్లు అని చెప్పగలుగుతారా? నేను తర్వాత చెప్తాను. ముందు కొత్త నిబంధన చదువుకొని పాత నిబంధనలోకి వెళ్ళాలి. కొత్త నిబంధన అది అయిపోవచ్చింది కాబట్టి, లేదా అది ఇది 2 అయినా చదువుకోవాలి. అదొక రోజు ఇదొక రోజు చదువుకున్నా పర్వాలేదు. అట్లాగైనా మనకి అర్థమవుతూ ఉంటుంది. మెయిన్ మనకి కొత్త నిబంధన మనం పాటించాల్సిందే కొత్త నిబంధన కాబట్టి ముందు కొత్త నిబంధన పూర్తి చేస్తాం, తర్వాత పాత నిబంధనకి వెళ్ళవచ్చు. సరే, ఓకే. ఈ లోకసువార్తలో కొన్ని క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. చెప్పగలుగుతారా క్యారెక్టర్స్ పేరు? ఎస్, స్టార్టింగ్ యేసుక్రీస్తు వారి గురించి, తర్వాత మరియ గారి గురించి, యోసేపు గారి గురించి, అలాగే జకర్యా గారి గురించి, ఎలిజబెత్ గారి గురించి, అలాగే జకర్యా ఎలిజబెత్ కుమారుడు ఎవరండి?
జకర్యా కుమారుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి గురించి అలాగే 12 మంది శిష్యుల గురించి, అలాగే శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి, ప్రధాన యాజకుల గురించి, అలాగే ఇంకా హేరోదు గురించి, పిలాతు గురించి, అలాగే అందరు ఇక్కడ ఉన్నారు. మరి సిలువ వేసేటప్పుడు ఒక ఇద్దరు ఉంటారండి, ఎవరండి వాళ్ళు? దొంగల గురించి. ఈ మొత్తం ఈ లోకాసువార్తలోనే మనకి కనిపిస్తూ ఉంటుందండి. మెయిన్ క్యారెక్టర్స్ ఈ వీళ్ళ చుట్టూనే లోకాసువార్త అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. మీరు చదువుతూ ఉంటే ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 1-2 సార్లు మీరు ఈ పాఠాన్ని ఖాళీగా ఉన్నప్పుడు కూడా మరి చదువు మన ఛానల్లో ఉంది కాబట్టి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వినొచ్చు. ఎందుకంటే ఇవంటే మీకు బైబిల్ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట, లేకపోతే కొంచెం కష్టమైద్ది అనమాట. అలాగే ప్లేస్లో వచ్చేవరకు ఏ ప్లేస్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి లోకాసువార్తలో? బెత్లెహేం గురించి, అలాగే యెరూషలేం గురించి, అలాగే గలిలయ గురించి, సమరయ గురించి, ఇలాగా ప్లేస్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యేసుక్రీస్తు వారు ఈ యొక్క సువార్తలో లోకాసువార్తలో మన రక్షకునిగా చూపిస్తూ ఉంటాడండి. ఆయన రాయటం జరిగింది. యేసుక్రీస్తు వారిని మన రక్షకునిగా లోకా గారు రాయటం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 4:18 ఒకసారి చూడండి. లోకాసువార్త 4:18 అండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. సరిపోద్దండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బేదల గురించి కూడా ఎక్కువగా రాయటం జరుగుతుంది. ఈ లోకాసువార్తలో బేదలైన వారి గురించి దేవుడు ఎంత జాగ్రత్త పడుతున్నాడు ఏంటి అనేది మనం చూస్తామండి. మనం ఏదైనా ఫంక్షన్ చేస్తాం అనుకోండి, ఎవరిని పిలుస్తామండి? మనం బంధువుల్ని, చుట్టాలని, ఫ్రెండ్స్ని పిలుస్తాం. కానీ యేసుక్రీస్తు వారైతే ఎవరిని పిలవన్నాడంటే ఈ యొక్క సువార్తలో కుంటువారిని, గుడ్డువారిని, రోడ్డు అమ్మట చిత్తు కాగితాలు ఎదుర్కొన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి పెట్టండి. మీరు ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు మీ బంధువులను ఎట్టాగో పిలుస్తారు, పిలవకుండా ఏమి ఉండరు. వాళ్ళతో పాటు వీళ్ళని కూడా పిలిచి వీళ్ళకు ఆహారం పెట్టండి. ఎందుకంటే వీళ్ళు మీ బంధువులు అనుకో ఏం చేస్తారు, మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళి ఒక 500 చదివించామనుకోండి, మళ్ళీ మనం చదివిస్తే మనం ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకి అప్పుడు 500 చదివించారు, మనం కూడా 500 చదివేయాలని అది ఒక బుక్ ఒకటి మెయింటైన్ చేసుకొని దాంట్లో రాసుకొని ఎవరెంత చదివించారంటే అనేది మళ్ళీ దాన్ని రిటర్న్ అనేది మనకు రావటం జరుగుతుంది. కానీ ఎవరికైతే మనం కుంటివారికి, గుడ్డివారికి, మరి ఆహారం లేని వాళ్ళకి, ఇబ్బందులు పడుతున్న వారికి కనుక ఆహారం పెట్టామనుకోండి మనం ఫంక్షన్ చేసినప్పుడు, వాళ్ళు మనకు తిరిగి ఏమైనా మనకి ఇవ్వగలుగుతారండి? రోడ్డు అప్పుడు చిత్తుకత్తలు ఎరుకునే వాళ్ళు మన ఇంటికి పిలిచి మనం భోజనం పెడతారండి మనకి? అలాంటి వాళ్ళని పిలవండి మీరు అని అసలు ఎంత మోరల్ నీతి విషయాలు రాశారంటే బైబిల్లో ఈ లోకాసువార్తలో చాలా మంచి విషయాలు రాయటం జరిగిందండి. మీరు ఒకవేళ ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరికైనా మీరు పిలవాలనుకుంటే ముందు వాళ్ళని పిలవండి అన్నాడు బైబిల్ ప్రకారంగా. అయితే వాళ్ళని పిలిచి వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టిన వాళ్ళు వెళ్తే ఏం చేస్తారండి? దీవించి వెళ్తారండి. ఎక్కడెక్కడ చూసారు? ఎక్కడన్నా మనం రోడ్లప్పుడు కానీ, లేదా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే ఏమంటారండి? దండం పెడతారండి. వాళ్ళు చల్లగా ఉండేయని కొంతమంది అంటారు, దండం పెడతారు. వాళ్ళు దండం ఎవరికి పెట్టాలండి? దేవుడికి పెట్టాలి, సృష్టికర్తగా పెట్టాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవరకే వాళ్ళకి ఈ పూటకు నాకు కడుపు నుండి అన్నం దొరికిద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే 2 చేతులు ఎత్తి దండం పెడతారు. అంటే మనం పెట్టించుకోవాలని కాదు, వాళ్ళ మనిషిని బట్టి ఆటోమేటిక్గా మేము అడ్రోడ్లో ఒక ఆయనకి టిఫిన్ కొని పెడితే ఆయన 2 చేతులు ఎత్తి దండం పెడుతుంటే వద్దు పెట్టకూడదు తప్పని అన్నాను. ఆయన అయితే దండం పెట్టడం కానీ అయ్యగారు, అమ్మగారు అని మాట్లాడి ఎట్లాగా మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి అడుక్కునే వాళ్ళు అయితే. అదే మన సమకాలీకులు అనుకోండి, అంటే వాళ్ళని ప్రేమగా చూసుకోవద్దని కాదు, వాళ్ళు అంత ప్రేమ చూస్తారో లేదో తెలియదు, కానీ మన నిజమైన ప్రేమ మాత్రం అలాంటి వాళ్ళ దగ్గర అయితే మనం ఖచ్చితంగా చూస్తాం. అందుకనే మీరు విందు చేసేటప్పుడు అలాంటి వాళ్ళని పిలవండి అని బైబిల్ మనకి నేర్పిస్తుందండి. మంచి ఈ సమాజంలో మనకి ఎట్లా జీవించాలి ఏంటి అనేది కూడా దేవుడు ఎన్నో విషయాలు బైబిల్లో రాస్తున్నాడండి. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 6:20 ఒకసారి చూడండి. లోకాసువార్త 6:20 అండి.
అంతటా ఆయన తన శిష్యుల తట్టు ఉమ్, పారచూచి ఇట్లా నేను ఉమ్, పేదలైన మీరు ధన్యులు, ఉమ్, దేవుని రాజ్యము మీది. ఉమ్. ఇటువంటి సరిపోద్దండి. ఇంకో విషయం ఏంటంటే ఈయన అంటరాని తనాన్ని కూడా రూపుమాపడానికి మనం చూస్తాం. ఇక్కడ మంచి సమరయుని గురించి మనం చూస్తూ ఉంటాం కదా. బేదలైన మీరు ధన్యుడు. ఇప్పుడు మంచి సమరయుడు అది యథార్థ గాథ ఉంటుంది కదండి బైబిల్లో. దాంట్లో ఏముంటుందండి, ఒక అతనికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే రోడ్డు పక్కన పడిపోయాడు. పడిపోతే ఫస్ట్ ఎవరు వచ్చారండి ఆ దారిని? ప్రధాన యాజకుడు, పరిసయ్యుడు, వీళ్ళందరూ వస్తారు. కానీ ఈ యొక్క మూడోసారి వచ్చినట్టు ఆ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క కట్లన్నీ కూడా దెబ్బలు తగిలినవన్నీ కూడా క్లీన్ చేయించి కట్లు కట్టించి పూటకోళవానికి అతన్ని అప్పచెప్పి మళ్ళీ అతని దగ్గర ఉన్న డబ్బులు కొంత సమరయుడు అతనికి ఇచ్చి మళ్ళీ ఇంకేమైనా డబ్బులు కనుక పడితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు మళ్ళీ ఆ డబ్బులు ఇస్తాను, ఇతనికి వైద్యం చేయండి అని మంచి సమరయుడిగా మనకు కనిపిస్తున్నాడు. శాస్త్రులు కానీ పరిచయాలు కానీ వీళ్ళు ప్రధాన యాజకులు కానీ వాళ్ళు జాలి అనేది ఉండేది కాదు, చూసుకుంటే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మరి ఈయనైతే మరి జాలిపడి ఆ యొక్క అతన్ని రోడ్డు పక్కన పడిన అతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాడు. ఇది బైబిల్లో కూడా ఉందండి. ఈ యొక్క మోరల్ అనేది బైబిల్లో మనకి చాలా నేర్పిస్తూ ఉంటుందండి. అంటే మనం ఎదుటి వారిని ప్రేమించాలి. ఈ మతం ఆ మతం ఈ మతం అని కదా, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ప్రేమించాలి. బైబిల్ చాలామంది ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకున్నారండి. ఆ కులం ఈ మతం అని అపార్థం చేసుకున్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మతం ఆ మతం అని చూడాల్సిన అవసరం లేదు. మనిషినిగా చూడాలని బైబిల్ నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువ శాతం ఎవరి దగ్గరికి వెళ్ళేవాడండి? ఆయన స్వార్థ చేసేటప్పుడు సుంకరుల దగ్గరికి, పాపుల దగ్గరికి వెళ్ళేవాడంట. సుంకరులు పాపులు అంటే ఆ రోజుల్లో సమాజంలో ఉన్నవాళ్ళు హీనంగా చూసేవాడు అనమాట. వీళ్ళు ప్రధాన యాజకులు కానీ ఈ శాస్త్రులు కానీ పైసలు ఉండా సరే బలవంతంగా జనాల దగ్గర వసూలు చేస్తారని అదొక బ్యాడ్ నేమ్ రా వాళ్ళ మీద. వర్క్ను బట్టి అనమాట. ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర మనం వడ్డీ తీసుకుంటాం కానీ మనం అతను వడ్డీకి ఇస్తామా? ఇప్పుడు సోమవారం మంగళవారం తిరుగుతూ ఉంటారు వీళ్ళు సుంకర్లు, అంటే ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాం కానీ మనం ఏం కదా. ఒక బ్యాడ్ నేమ్ అప్పట్లో ఆ కాలంలో బ్యాడ్ నేమ్ ఉండేది అనమాట వాళ్ళకి. ట్యాక్స్ వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి. మరి పాపులు అంటే తక్కువ కులాలు వాడాలన్నమాట. సమరయులు ఉంటారు కదా, వాళ్ళని పాపులు అనేవాళ్ళు అనమాట. చాలా తక్కువ కులాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చాలా కాలం మరి కొన్ని కేశవాళ్ళని ఇంటికి వస్తే మంచినీళ్ళు ఏదో వాళ్ళు బాగా దాహం అయ్యి ఇంటికి వస్తే ఏం చేసేవాళ్ళు అండి, అమ్మగారు మంచినీళ్ళు ఇవ్వండి ఎలా ఇచ్చేవాడు వాళ్ళకి? ఒకప్పుడు దోసిట్లో పట్టుకొని లోటాతో అట్లా చేతిలో పోతే అట్లా తాగేవాడు అంట. అప్పట్లో మా చిన్నప్పుడు లంబాడి తండా నుంచి ఎవరన్నా మంచినీళ్ళు అడిగితే చూసారా, మన భారతదేశంలో కూడా ఎలాంటి తక్కువగా చూడటం అనేది మన భారతదేశంలో. అలాగే అక్కడ కూడా ఉందండి, యెరూషలేములో కూడా ఎలాంటి అంటరానితనం అనేది ఉండేది. దాన్ని కూడా రూపుమాపాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడంట, వాళ్ళతోనే కూర్చునేవాడంట, వాళ్ళతోనే భోజనం చేసేవాడంట. పాపుల దగ్గరికి, సుంకరుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఈ లోకసవార్తలు అలాంటి మంచి మంచి విషయాలు రాయటం జరిగిందండి. లోకసవార్త 14:33 ఒకసారి చూడండి. లోకసవార్త 14:13. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కొంటివాండ్రను గుడ్డివాండ్రను పిలవము. అదిగో ఎవరిని పిలవని చెబుతున్నాడండి. అంగహీనులు అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళని, కుంటివారిని, గుడ్డివారిని. మళ్ళీ నీకు తిరిగి ఎవరైతే ఇవ్వలేకపోతారో వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, ఫుడ్ పెట్టండి. ఎవరైనా మనం అక్కడ భోజనాలు పెట్టినప్పుడు మనకు తెలియని వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆకలితోనే ఉంటారు కదా.
మనం అలాగా పక్షపాతం చూపించకూడదండి. యేసుక్రీస్తు వారు చూపించలేదండి, అందరూ సమానంగానే చూశాడు ఆయన. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. అది రిటర్న్ వాళ్ళు మనకేమి ఇవ్వలేరు కాబట్టి మనం అట్లా చేస్తే అది మనకి మన ధనం అక్కడ కూర్చబడుతుంది, అక్కడ పరలోక రాజ్యంలో. మన ధనం ఇక్కడ ఈ భూమి మీద అయితే మనం వాడుకోవటమో లేకపోతే పట్టించుకోకుండా అట్లాగే వదిలేసేస్తే బూజు పట్టడమో చిమ్మటి పట్టడమో తుప్పు పట్టడమో జరిగిద్దండి. కానీ పరలోక రాజ్యంలో అయితే మన యొక్క ధనాన్ని మనం కూర్చుకుంటే అక్కడ తుప్పు పట్టిద్దండి, పాడైద్దా? యుగయుగంలో ఉంటుంది. అది చెప్తున్నాడు అనమాట. అలాగే ఇంకా దీంట్లో లోకసవార్తలో ఇంకొక మంచి విషయం కూడా మనం చదువుకోవచ్చండి. అదేంటంటే లాజరు ధనవంతుడు యథార్థ గాథ ఉంటుంది కదా, దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చండి. మనం చూడవసరం లేదు. అది రాసింది కూడా ఎవరంటే లోకా గారే. ఆ విషయం అనేది చాలా హృదయానికి దగ్గరికి వెళ్ళిపోద్దండి. ధనవంతుడు బ్రతుకున్నప్పుడు ప్రతిరోజు కూడా సంతోషంతో పార్టీలు చేసుకుంటా ఉండేవాడు. లాజర్ గారి పరిస్థితి ఏంటండి? ఆయనకి కాళ్ళకి కురుపులతోనూ సరైన ఆహారం లేక, మళ్ళీ ధనవంతుడు ఉండి ఇంటి ముందు ఒక అరుగు మీద కూర్చునేవాడు అంట. ఆయన కాళ్ళకి కట్లు కట్టుకోవటం, అలా కట్లు కట్టుకోవడానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే డబ్బులు కూడా లేవంటాయి. కుక్కలు వచ్చి నాకేయంట. కుక్కలు వచ్చి మన పుళ్ళు నాకుతుంటే ఎట్లుంటుందని మనకి చిక్కగా పుట్టిద్దా లేదా? అసలు మన ఆ పుళ్ళు ఉంటేనే ఒకటి రెండు పుళ్ళు ఉంటేనే మన చిక్కగా పుడతా ఉంటుంది. కానీ ఆయన లాజర్ గారికి బ్రతుకున్నప్పుడు ఈ భూమి మీద అది ఎందుకు రాయించాడంటే బైబిల్లో మనకు కూడా ఒక బల్బు అనేది ఎలగాలని దేవుడు రాయించాడండి. దీన్ని బట్టి ఆయన లాజర్ గారు అంత తక్కువ స్థాయిలో ఉన్నా సరే దేవుడిని ఒక్క మాట కూడా అనలేదు, దేవుడు చిత్తానుసారంగా జీవించాడు. చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారండి? లాజర్ గారిని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. ఆయన ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారండి? ఎవరో రాలా. చూసారా, ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు మనం కూడా అనుకుంటూ ఉంటాం. నాకే ఈ కష్టాలు, నాకే ఈ బాధలు అనుకుంటూ ఉంటాం. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకే ఉంటాయండి. కానీ ఇక్కడ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు అనిపించినా చనిపోయిన తర్వాత మన యొక్క లాజర్ గారు ఎలాగైతే లాజర్ గారు తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు, అలాగే మనం చనిపోయినప్పుడు కూడా దేవదూతలు ఖచ్చితంగా వస్తాయండి. ఎప్పుడు వస్తాయండి? మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిలబడి దేవుళ్ళలో ఉండాలి, ఇప్పుడు వస్తారండి మనం తీసుకెళ్ళడానికి. ఆ విషయం రాసింది కూడా ఎవరండి? లోకా గారే. ఇవన్నీ కూడా లోకసవార్తలు ఉన్నాయని మీకు లోకసవార్త చదివేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకని మీకు ఈ విషయాలు ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే లోకసవార్తలో 15వ అధ్యాయం ఇంకొక విషయం ఉంటుందండి, తప్పిపోయిన కుమారుడు గురించి. మనం అంతకుముందు కూడా ఒక పాఠం ఆలోచించాం. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పగలుగుతారా? ఒక 2 మాటలు. 2 కుమారులు ఉన్నారు. ఒక అతను ఆస్తి పంచుకొని వేరే దేశం వెళ్ళిపోతాడు. అక్కడ బాగా కరువు వచ్చింది అతనికి. మళ్ళీ తండ్రి దగ్గరికి రిటర్న్ వచ్చేయాలంటే మరి ఇవన్నీ రాసింది ఎవరంటే లోకా గారేనండి. లోకా గారు చూసారు ఎంత మంచి మంచి విషయాలు. ఇవన్నీ కూడా మీకు లోకోత్సవార్తలు కనిపిస్తాయని మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. ఇవన్నీ రాసింది కూడా లోకా గారే. చాలా ఉన్నాయి. అలాగే మరి దొంగ కథను మారిపోతాడు చూసారా? యేసుక్రీస్తుల వారిని సిలువ సందర్భంలో అక్కడ ఉన్న దొంగ మారిపోయి అప్పటికప్పుడు, ప్రభువా నేను చనిపోయిన తర్వాత నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ మాటలు రాసింది కూడా లోకసువార్తలోనే. ఇవన్నీ కూడా మన లోకసువార్త అనేది చాలా చాలా బాగా రాయటం జరిగింది. ఆయన తరచి రాశారని చెప్పినట్టు అన్ని పరిశీలించి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అదే, మిగతావి కూడా అంతే. కానీ ఈయన కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు అనమాట. ప్రతి ఒక్క విషయం కూడా వీళ్ళకి బాగా అర్థం కావాలని చెప్పేసి లోకసువార్త కానీ అపోస్తుల కార్యం కానీ, అపోస్తుల కార్యం అయితే ఇంకా చాలా డెప్త్గా ఉంటుందండి. అది కూడా క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలంటే ఈ సువార్తలకి అటు పత్రికలు ఉంటాయి కదా, పౌలు గారు రాసిన పత్రికలకి మధ్యలో ఒకటి ఉంటుంది అపోస్తుల కార్యం. ఈ అపోస్తుల కార్యం చదివితేనే మనకి ఆ యొక్క పత్రికలు అనేది అర్థం అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా రాసింది లోకా గారే. అర్థమైంది కదండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే మీకు కొన్ని విషయాలు చెబుతానండి.
ఒక 5 పాయింట్లు చెప్తాను, ఇది ముగించేసుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ గురించి రాయటం జరిగిందండి. ఇదంతా కూడా లోకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంటే మీకు రఫ్గా గుర్తుంటానికి 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి రాయటం జరిగింది. అలాగే లోకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 9వ అధ్యాయం 50వ వచనం వరకు కూడా గలిలయ పరిచర్య గురించి రాయటం జరిగింది. ఎక్కడి వరకు అండి? లోకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 9వ అధ్యాయం 50వ వచనం వరకు గలిలయ పరిచర్య గురించి రాయటం జరిగింది. మూడో విషయం ఏంటంటే లోకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనం నుంచి 19వ అధ్యాయం 27వ వచనం వరకు కూడా యెరూషలేము కార్యక్రమం గురించి అదంతా కూడా అక్కడ ఏం జరిగింది అనేది రాయబడింది. అలాగే 4వ పాయింట్ ఏంటంటే లోకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 23వ అధ్యాయం 56వ వచనం వరకు కూడా చివరి దినాల గురించి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆయన పడినటువంటి బాధలు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలన్నీ కూడా రాయటం జరిగింది. అలాగే 5వ పాయింట్ ఏంటంటే లోకాసు వార్త 24వ అధ్యాయము యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి విషయాలు లోకాసు వార్త 24వ అధ్యాయంలో రాయటం జరిగింది. చివరగా మనకి ఒక మంచి మాటను రాయటం జరిగిందండి లోక గారు. అదేంటంటే ఆయన సృష్టి గురించి రాయటం జరిగింది, కానీ అది మనందరూ కూడా అప్లై అవుతుంది. అదేంటో మనం ఒక్కసారి మనం చూడగలిగితే లోకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం ఒకసారి చదవండి, నేను ముంచేసుకుందాం. ఇక లోకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం అండి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. దీనికన్నా ముందు ఒక్కసారి మీకు ఇంకో విషయం కూడా లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. అది ఎక్కడి నుంచి అక్కడికి స్టార్టింగ్లో కూడా ఒక మంచి సువార్తతోనే స్టార్ట్ చేశాడు లోకా గారు. ఎండింగ్ కూడా ఒక మంచి సువార్తతో 2:10 అండి. లోక 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దూత తెలియపరచు మహా సంతోషకరమైన సువార్త స్టార్టింగ్లో తెలియపరచడం జరిగింది. అలాగే లాస్ట్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తామండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం. ఇక్కడ సువార్త, అక్కడ శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టటం. ఇది గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అనేది శుభవార్త మనందరికీ కూడా. ఇంకోటి కూడా శుభవార్త చెప్పి లాస్ట్లో కూడా కంప్లీట్ చేస్తా కూడా ఇంకొక శుభవార్త చెప్పాడు లోక గారు మనకి. అదేంటో చూద్దాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం అండి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఏ సందర్భంలో ఇది చెప్పగలుగుతారా? యేసుక్రీస్తు వారు శ్రమ పొంది సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళే సందర్భం ఇది. అప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా మొత్తం ఒక 500 మంది దాకా ఉంటారు. ప్రజలందరూ కూడా శిష్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక శుభవార్త చెబుతున్నాడు. లాస్ట్ వెళ్తా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, అప్పుడు వరకు మీరు ధైర్యంగా ఉండండి. ఎలాంటిది కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను మీకు సదాకాలం తోడై ఉంటా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా సరే నేను మీకు తోడుగా ఉంటాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తా అని ఒక మంచి భరోసా ఇవ్వటం జరిగిందండి యేసుక్రీస్తు వారు. అంతకన్నా భరోసా ఏమైనా ఉంటుందండి? మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తాను. ఇప్పుడు బాగా కష్టాల్లో ఉన్నామండి, వచ్చి ఎవరైనా ఒక వ్యక్తి మీ కష్టాలన్నీ తీర్చేస్తాను, మీకు అప్పుడు మొత్తం తీర్చేస్తాను అంటే మనకి ఎలా ఉంటుందండి? చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ భూమి మీద ప్రభువు లేబోయే వరకే బలహీనం అయిపోతున్నారు. అందుకని వాళ్ళని ధైర్యపరచడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వెళ్ళిపోతా నేను మళ్ళీ వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరేం భయపడొద్దు అని వాళ్ళకి ధైర్యం ఇచ్చి సంతోషకరమైన వార్త చెప్పి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఇదండి లోక గారి యొక్క సువార్త, ఆయన రాసిన సువార్త వివరణ. మీకు క్వశ్చన్ వేస్తాను. ఈ లోక సువార్త ఎవరికి రాయబడింది?
అన్యులకు యూదులకు అందరికి. Yes. అందరికీ అప్లై అవుతుంది. యూదులకు అలాగే అక్కడ ఉండడం రోమా వారికి అన్యులకి అందరికీ కూడా కలిపి రాయటం జరిగిందనమాట. లోక గారు ఆయన వృత్తి ఏమిటి? వైద్యుడు, డాక్టర్ గారు. అలాగే ఇంకోటి కూడా ఉంది, చరిత్రకారుడు. చరిత్ర రాసే ఆయన అంటే ఆయన అన్నమాట చరిత్రకారుడు. ఇంకా ఇంకోటి కూడా చెప్పారు కొత్త విషయం ఉంది, ఒక అన్యుడు అంటే యూదుడు కానివాడు అనమాట. ఒక అన్యుడైనా సరే చూసారా మరి ప్రభుని ఎంత అర్థం చేసుకొని ఆయన గురించి ఎంత క్లారిటీకి ఇప్పుడు ఎన్ని విషయాలు మనం చదివామంటే ఇవన్నీ కూడా లోకాసువార్తలన్నీ విషయాలు అన్నమాట. కాబట్టి ఈ లోకాసువార్త వివరణ అయిపోయింది. అర్థమైందండి మీకు? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ పత్రికలు ఆలోచిస్తాం కదా, ఈ సువార్తలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, ఇవి మీకు అర్థం అవుతున్నాయా లేకపోతే మామూలుగా పాఠాల్లోకి వచ్చేద్దాం ఇదే కంటిన్యూషన్ చేయమంటారా? ఇవే కొంచెం ఓవర్ వ్యూ లాగా ఉంటది. ముందు ఇది తెలుసు, ఎందుకంటే ఇది తెలుసుకుంటానే మీరు బైబిల్ చదివిన అర్థమైంది. లేకపోతే ఇది తెలుసు చదువుతూ ఉంటే మీకు బైబిల్ అర్థం అవుతూ ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టమైద్ది అనమాట. ఇప్పుడు అసలు ఎవరెవరికి రాశారు ఏంటి అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుందా లేదా? మత్తయి ఇప్పుడు నువ్వు ఇంకా చాలా ఈజీగా అర్థమైంది అనమాట. మత్తయి సువార్త ఎవరికి రాశారు, మార్కు సువార్త ఎవరికి రాశారు, యోహాను సువార్త ఎవరికి రాశారు, లోకా సువార్త ఎవరికి రాశారు. వచ్చేవారు యోహాను సువార్త ఎవరు రాశారు, ఎవరికి రాశారు. యోహాను సువార్త ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. వచ్చే వారం యోహాను సువార్త ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ యొక్క పాఠాలు అనేది నేర్చుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పాత నిబంధన నేర్చుకుందాం. ఇది అయిపోయిన తర్వాత మనకు ముఖ్యంగా ఎక్కువగా ఇది చదువుతూ ఉంటాం, ఎక్కువ పాఠాలు దీంట్లో వచ్చి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందు ఇది స్టార్ట్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత పాత నిబంధన 39 పుస్తకాల గురించి కూడా మనం చక్కగా ఆలోచిస్తే మీకు బైబిల్ మీద ఒక అవగాహన, ఈ కార్యక్రమం ఏంటంటే బైబిల్ పైన అవగాహన పెంచుకుందాం రండి అనే కార్యక్రమం అనమాట. ఇది ఒక సేవకుడు స్టార్ట్ చేసి ఆయన అన్ని పుస్తకాలు ఎప్పుడో లాక్డౌన్లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి దేవుడు కృపను బట్టి నేను ఇప్పుడు ఆయన తెలుసుకొని దాని ప్రకారం మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రికే స్తుతిస్తున్నాం అయినా ఇప్పటి వరకు నీ పిల్లలకు నీ మాట చెప్పాను తండ్రి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, వచ్చే వారం యోహాను సువార్త, ఇవన్నీ కూడా మేము మరి చదువుతుంటే చక్కగా అర్థం అవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీ కోటానికి కోట్ల వందనాలు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా చల్లగా కాచి కాపాడని వారు కూడా నేను చక్కగా నీ యొక్క వాక్యం చదువుకొని నేర్చుకొని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని, కృపాగాబ్దాలు ఎల్లపడించమని, సహాయం దయచేయమని, శోధన నుంచి తప్పించమని సహాయం దయచేయమని బ్రతనాడుకుంటూ చిన్న మందగా కూడి నేను మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీరే మాకు తోడుకు నడిపించమని సహాయం దయచేయమని. అలాగే మాకున్న సమస్యలన్నీ మీకు తెలియదు కాదు నైనా ప్రతి ఒక్క సమస్య కూడా మీ చేతులకే అప్పచెప్తున్నాను తండ్రి. మీరే మాకు తోడుగా నడిపించమని, బలపరచమని, సహాయం దయచేయమని నేను నీళ్ళు ఫలిచు ద్రాక్షవల్లిలాగా మమ్మల్ని అంటుకట్టమని బ్రతులాడుకుంటూ ఈ ప్రార్థన నిప్రికుమాడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయాకుమారికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించింది గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.